ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ చిర్రావూరి శ్రీరామ శర్మ గురుగారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మహాలయ పక్షాలు మొదలయ్యాయి కదా, ఈ రోజుల్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ వీడియో ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులకి తెలియజేద్దాం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా పితృదేవత ప్రసాద సిద్ధిరస్తు. రాబోయేవి మహాలయాలు. ఈ మహాలయము అనేటువంటి పదానికి మహాన్ ఆత్యంతిక లయ యత్ర మహాలయ అని దానికి డెఫినేషన్ చెప్పారు సాంస్క్రిట్లో. అంటే సాంస్క్రిట్ పదానికి ప్రతిదానికి కూడా ఒక డెఫినేషన్ ఉంటుంది. ఇలాగే ఎందుకు పిలవాలి అంటే ఇలా ఈ కారణం వల్ల పిలవాలి అని. మహాన్ అంటే చాలా గొప్పదైనటువంటి, ఆత్యంతికము అంటే ప్రతిదానికి ఒక ఎండ్ ఉంటుంది. ఈ రోజు మనకి ఎండ్ అంటే రాత్రి 11 o'clock పడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, 12 కొంతమంది ఉంటారు. ఎవరు ఎప్పుడు పడుకుంటే ఈ రోజు వాళ్ళకి అప్పుడు ముగుస్తుంది. కానీ ఈ రోజుతోనే అయిపోలేదుగా, మళ్ళీ రేపు లేస్తాం, మళ్ళీ ప్రారంభం చేస్తుంటాం. కానీ ఏది ఎండ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఉండదో దాన్ని ఆత్యంతికము అంటారు. అంటే ఇక చివరి ఎండ్ అనమాట. అటువంటి లయం అంటే దాంట్లో మెర్జ్ చేసేటటువంటి శక్తి దేనికుందో దాని పేరు మహాలయం. అంటే గొప్పదైనటువంటి, వాళ్ళకి ఇంకోటి మరుజన్మ కానీ ఇంకో లోకం కానీ లేకుండా లయం చేసేది, దాని పేరు మహాలయము. ఈ మహాలయ పక్షాలలో పితృదేవతల్ని మనం ఉద్దేశించి కర్మలు చేయమని మనకి చెప్పారు. ఈ మహాలయం ఎప్పుడు తీసుకోవాలి అంటే ఎవ్రీ మంత్ ఒక్కొక్క రాశిని మారుతూ ఉంటాడు సూర్యుడు. అంటే 360 degrees కనుక ఇది మనం ఒక విశ్వంలో ఉన్నటువంటి ఒక చక్రం కింద భావన చేస్తే ఎవ్రీ 30 degreesకి సూర్యుడు యొక్క గమనం మారుతూ ఉంటుంది. అలా కన్యా రాశిలోకి సూర్యుడు వచ్చిన తర్వాత ఆ పక్షము అంటే 15 రోజులు. ఈ 15 రోజుల్ని మహాలయాలుగా మీరు గుర్తించండి అని మనకి శాస్త్రాల్లో చెప్పారు. వాటిల్లో ఏం చేయాలి? పితృదేవతలను ఉద్దేశించి కర్మలు చేయాలి. ఎందుకు? పితృదేవతలకి మాత్రమే ఇది ఎందుకు ఇష్టమవుతుంది? మనం చూస్తుంటాం ఈ 15 రోజులు దైవకర్మలు పనికిరం అంటారు. ముహూర్తాలు కూడా ఉండవు ఈ మహాలయ పక్షాలోనే. అంటే కేవలం సంవత్సరం మొత్తం మీద ఈ 15 days ఓన్లీ ఫర్ పితృదేవతలు, వాళ్ళకే ఇది ఆరాధన అని 15 రోజులు కేటాయించారు. ఇటువంటి పితృదేవతలు అంటే చాలామందికి తండ్రి లేని వాళ్ళు ముఖ్యంగా ఈ 15 రోజులు చేసుకోవాల్సింది. తండ్రి బ్రతికుండి తల్లి లేకపోతే ఈ మహాలయాలు చేయడానికి వాళ్ళకి రైట్ లేదు. మరి వాళ్ళు ఏం చేయాలి గురువు? వాళ్ళు కేవలం వాళ్ళు ప్రత్యేకంగా చేసేది ఉండదు ఇక్కడ. ఎవరు చేయాలి 15 రోజులు 16 రోజులు మహాలయ పక్షాలు అంటే తండ్రి లేని వాళ్ళు. తండ్రి లేకపోతేనే వాళ్ళని అజీవత్ పితృకులు అంటారు. తండ్రి ఉండి తల్లి లేకపోతే మేము కట్టెకాల్చాం, ఏం చేసినా ఏం చెందినా వాళ్ళు జీవత్ పితృకుల కిందే అవుతారు. ఇలా తండ్రి లేని వాళ్ళు, కొంతమందికి తల్లి తండ్రి ఇద్దరు ఉండరు, వాళ్ళు కూడా దీన్ని చేసుకోవచ్చు. ఈ 15 రోజుల్లో మామూలుగా ఒక మనిషి మరణించిన తర్వాత వాళ్ళ పిల్లలు ఆ మరణించిన తిథి రోజు, డేట్ రోజు కాదు తిథి రోజు పితృకార్యాలు చేస్తూ ఉంటారు. చేసినప్పుడు ఎవరు వస్తారు? తండ్రి గారు మరణిస్తే తండ్రి, తాత, ముత్తాత అంతే, ఇంకెవరు మిగతా వాళ్ళు ఎవరు రావడానికి లేదు. కానీ ఈ మహాలయాల్లో ఎవరికైతే రిలేషన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఫుడ్ పెట్టేటటువంటి అవకాశం ఈ మహాలయము. అంటే పితృకార్యాలలో కేవలం తండ్రిని ఉద్దేశిస్తే తండ్రి వర్గానికి, తల్లిని ఉద్దేశిస్తే తల్లి వర్గానికి పెడతారు. కానీ మహాలయాల్లో అటు అమ్మమ్మ, తాతయ్య, ఆ పైన 2 తరాలు అంటే 3 తరాలు వాళ్ళవి, మేనమామలు, పెద్ద తల్లులు, పిన్నతల్లులు, మేనత్తలు, పిల్లనిచ్చిన మామగారు, అత్తగారు, ఇంకా మనం స్నేహంగా ఉండి బాగా ఫ్రెండ్షిప్ చేసాం, పాపం వాళ్ళు మరణించారు, వాళ్ళకి కూడా ఇప్పుడు పెట్టచ్చు. చదువులు చదువుకున్నాం ఎవరి దగ్గర, ఆ చదువు వల్లే బ్రతుకుతున్నాం, వాళ్ళకి కూడా ఈరోజు భోజనాలు పెట్టచ్చు. ఇలా అందరికీ సర్వే సర్వత్రా మనం వాళ్ళని తృప్తి చెందించాలి అంటే ఈ మహాలయ పక్షాల్లోనే సాధ్యం అవుతుంది, మిగతా చోట్ల అవ్వదు. ఈ మహాలయ పక్షాలలో కూడా ఒక్కొక్క రోజు, పక్షము అంటే 15 అని చెప్పుకున్నాం కదా, 16 అని కూడా ఒక వాదన ఉంది మన శాస్త్రాల్లోనే. 16 అంటే ఆశ్వయుజ పాడ్యమి, అంటే 15 అమావాస్యతో పూర్తవుతే 16th డే కూడా మహాలయ పక్షం కింద కొంతమంది పెద్దవాళ్ళు కొన్ని గ్రంథాల్లో మహర్షులు కూడా చెప్పారు. ఈ 15 రోజుల్లో ఒక్కొక్క రోజు చేసేటటువంటి ప్రాసెస్ ఒక్కొక్కటి చెప్పారు. అంటే కొంతమంది యాక్సిడెంటల్ డెత్స్ అవుతాయి. యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఏమవుతుంది, ఎన్ని పితృకార్యాలు చేసినా పూర్ణంగా వాళ్ళు రిలీజ్ అవ్వట, ఎక్కడెక్కడో మధ్య మధ్యలో ఆగుతూ ఉంటారు.
వాళ్ళని ఎన్ని పరిహారోపాయాలు చేసినా వాళ్ళ యొక్క ప్రభావం మా మీద ఉంటోందండి, మాకు ఎవరో కనిపిస్తున్నారు, అనిపిస్తున్నారు, లేకపోతే సమస్యలు వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మహాలయం చేయడానికి ఒక రోజు కేటాయించారు. అలా కొంతమంది సన్యాసం పుచ్చుకుంటారు, మాకు ఫ్యామిలీస్ ఇవన్నీ వద్దు, సన్యాసం పుచ్చుకుంటామని. సన్యాసం పుచ్చుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కుటుంబంతో సంబంధం లేకుండా బ్రతికుండగానే వాళ్ళు ఆ పితృకర్మలు చేసేసుకుంటారు. వాళ్ళకి సంబంధం లేదు, కానీ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళతో సంబంధం ఉంటుంది. వాళ్ళు కనుక సన్యాసం పుచ్చుకుని ఎవరైనా మరణించినట్లయితే వాళ్ళకి ఒక రోజు కేటాయించారు. అలాగే కొంతమంది పాము కాటుల వల్ల, విషం వల్ల, వైరస్లు, మన కరోనా వైరస్ వచ్చింది, ఈ వైరస్ కూడా విషం కింద మనం భావన చేయొచ్చు. వీటిల్లో మరణించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి స్పెషల్గా ఒక డే రోజు వాళ్ళకి కనుక చేసినట్లయితే వాళ్ళందరూ కూడా రిలీజ్ అవుతారు. అంటే రిలీజ్ మనం చెప్పుకున్నాం కదా, మహాలయ అంటే రిలీజ్ చేసేది, పూర్తిగా వాళ్ళని రిలీజ్ చేసేది. అందుకని ఈ 15 రోజులు కూడా పితృపక్షాలు అని కూడా ఇంకో పేరుంది. ఈ 15 రోజులు ఈ తండ్రి లేని వాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పితృక్రియలు చేయాలి. పితృక్రియలు చేయడం వల్ల వంశాభివృద్ధి జరుగుతుంది. ఎందుకు ఈ పితృదేవతలకు ఆరాధన చేయాలి అనేటటువంటి విషయం మనం తెలుసుకుంటే, దేవతలకి మనం పూజ చేస్తే వాళ్ళు ఆనందపడతారు, చేయకపోతే నాకెందుకు పూజ చేయలేదు అని అడగరు. కానీ పితృదేవతలకి కనుక మనం ఆరాధన కనుక చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళు బాధపడతారట. ఎందుకంటే మనం పెట్టేటటువంటి అన్న ఉదకాల వల్లే వాళ్ళకి ఆయా లోకాల్లో భోజనం అనేది లభిస్తుంది. అది పెట్టనప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళు ఎలాగైతే బాధపడతారో అలా బాధపడితే అది వాళ్ళకి తర్వాత వంశీకులకి మంచిది కాదు అని చెప్పారు. వీటిల్లో కూడా ఈ పితృదేవతలు అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మామూలుగా తల్లి తండ్రి కనుక మనకి మరణించినట్లయితే వాళ్ళని తల్లిదండ్రులనే అంటాం. ఈ పితృదేవతలు ఎవరు అంటే, ఒక వ్యక్తి మరణించిన తర్వాత సపిండీకరణము అని 12వ రోజు చేస్తారు. అక్కడి నుంచి తన మజిలీనంతా కూడా ప్రారంభం చేసుకుని ఒక 12 months మన ఇక్కడ టైం పీరియడ్ ప్రకారం 12 నెలల పాటు ఆయా లోకాలన్నీ శిక్షలు, పాపాలు, పుణ్యాలు, సుఖాలు, దుఃఖాలు అన్నీ అనుభవించేసి వాళ్ళ కర్మ అకౌంట్లో ఉన్నటువంటి ఆ కర్మ యొక్క ఫలితం బట్టి కొంతమంది వెంటనే పుట్టచ్చు, కొంతమంది 10 రోజుల్లో పుట్టచ్చు. ఇక్కడ మరణించిన వాళ్ళు మళ్ళీ పుట్టచ్చు. శాస్త్రంలో ఏం చెప్పారంటే 300 years పడుతుందయ్యా ఒక వ్యక్తి మరణించి మళ్ళీ పుట్టాలంటే అని కామన్గా చెప్పారు. ఈ కొంతమంది చెప్పాను కదా, వాళ్ళ ఫలితాలు బట్టి 6 సంవత్సరాలు 300 years ఒక వ్యక్తి మరణించి మళ్ళీ పుట్టాలి అంటే 300 years పడుతుంది. ఆఫ్టర్ 300 years మళ్ళీ భూమి మీదకి వస్తాడు. ఇది కామన్గా చెప్పింది. కొంతమంది వాళ్ళ పుణ్య పాప విశేషాలు బట్టి ఎర్లీగా రావచ్చు, అది మనం సర్వత్రా మనం దాన్ని క్యాల్కులేషన్ చేయలేం. ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఇక్కడ మరణించి వెళ్ళారో వీళ్ళంతా కూడా ఈ మజిలీ పూర్తయిన తర్వాత ఆ స్వర్గలోకంలోనూ నరకలోకంలోనూ వాళ్ళ పుణ్యాలు అనుభవించి మళ్ళీ భూమి మీద పుట్టేస్తారు. ఈ పుట్టేటప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరూ కూడా కొన్ని దేవతాధీనంలోకి వెళతారట. ఇక్కడ మరణించిన తర్వాత వాళ్లే పితృదేవతలు. ఈ సపిండీకరణం అనేటటువంటి 12th డే చేసేటటువంటి ఒక ప్రక్రియ వల్ల వీళ్ళంతా కూడా పితృదేవతల అధీనంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేస్తారంటే కన్వర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం పెట్టేటటువంటి ఫుడ్ని అంటే పిండ రూపంగా, తిలోదకాల రూపంగా మనం చేసేది ఏదైతే ఉందో ఇది వాళ్ళు కన్వర్ట్ చేసి దేవలోకంలో ఉంటారు. దేవలోకంలో ఉన్న వాళ్ళకి ఇక్కడ మనం తిన్నట్టు ఇడ్లీ సాంబార్ ఉండదు వాళ్ళకి. మరి వాళ్ళు ఏం తినాలి? వాళ్ళ ఆనందాన్ని అక్కడ అనుభవిస్తూ ఉంటారు. దీని వెంటనే అక్కడ ఆనందము అనేటటువంటి విషయంగా దాన్ని కన్వర్ట్ చేస్తారట. అక్కడ వాళ్ళకి చక్కటి మంచి స్మెల్ వస్తుంది, చల్లదనం ఉంటుంది, అలా కన్వర్ట్ అయిపోతుంది. గంధర్వలోకంలో ఉంటారు, వాళ్ళు భోగంతో సుఖాన్ని అనుభవిస్తారట. అలా ఇది అక్కడ అలా కన్వర్ట్ చేస్తారట. నరకలోకంలో ఉన్న వాళ్ళకి ఆకలి, దాహం బాగా వేస్తూ ఉంటుంది. ఇక్కడ పెట్టేటటువంటి ఈ ఫుడ్ ఈ పిండ ప్రధానాలు ఏవైతే ఉన్నాయో ఈ పితృదేవతలు కన్వర్ట్ చేసి వాళ్ళకి అక్కడ ఆకలిని దప్పికని తీర్చేస్తారట. వాళ్ళు ఏం తినకుండానే ఆకలి దప్పకలు తీరిపోతుంటాయి. కొంతమంది మళ్ళీ భూమి మీద పుడతారు కదా, వాళ్ళని కూడా కన్వర్ట్ చేసి ఈ భూమి మీద మనం తినేటటువంటి ఫుడ్ కింద ఏర్పాటు చేస్తారట. పశుపక్ష్యాలు కింద పుడతారు, అవి తినే గడ్డి కింద, విత్తనాల కింద వాళ్ళు కన్వర్ట్ చేస్తూ ఉంటారట. అందుకని ఈ పితృదేవతల్ని మనం ఫస్ట్ తృప్తిపరచాలి అని ఈ మహాలయ పక్షం అంతా కూడా చెప్పబడింది అనమాట. ఈ 15 daysలో లేక 16 daysలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంతో చేసే పద్ధతి ఒకటి ఉంది. అల్టిమేట్గా ఉత్తమ పక్షం అంటారు. అల్టిమేట్గా చేసేది ఏంటంటే ప్రతిరోజు కూడా వాళ్ళని ఉద్దేశించి పితృకర్మల్ని చెయ్యండి ఎవరెవరి శక్తి అనుసారం అని ఈ మహాలయం అనేటువంటి పక్షానికి పితృపక్షం అనేటువంటి పేరు రావడానికి గల కారణం అదని మనం తెలుసుకోవాలి. రైట్ గురుగారు, అస్సలు చేయకూడని పని ఏదైనా ఉందా ఈ రోజుల్లో 15 daysలో? ఈ 15 daysలో అసలు చేయకూడని పని అని అంటే ఈ తల్లి తండ్రి లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాత్రిళ్ళు భోజనాలు అస్సలు పనికిరావు. రాత్రి భోజనం అనేది చేయకూడదు. సరే తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఉన్నారు,
వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ 15 రోజుల్లోనూ శుభకర్మలు అంటే ఏదైనా కొత్తగా ఏదైనా ప్రారంభించాలన్నా లేకపోతే ఒక పుట్టినరోజులు వేడుకలు చేసుకునే ఉంటాయి. ఈ 15 రోజుల్లో అటువంటి వేడుకగా చేసుకునే గ్యాదరింగ్స్ ఏవైతే ఉంటాయో అవి పనికిరావు అన్నారు. ఎందుకంటే 15 రోజులు కేవలం మనకి ఇంత జన్మని ఇచ్చారు, శరీరాన్ని, మన శరీరం బాగుండాలన్నా మన బుద్ధి బాగుందన్నా తల్లిదండ్రుల ఆశీర్వచనాలే కదా. వాళ్ళ కోసం ఇంత చేసినప్పుడు వాళ్ళని మనం గుర్తుంచుకుని మనం చేసేటటువంటి కర్మలలో మళ్ళీ ఆనందాలు పార్టీలని ఇంకోటిని చేస్తే వాళ్ళని మనం దృష్టిలో పెట్టని వాళ్ళం అవుతాం. అందువల్లే మనం ఏదైనా విషయంలో సిన్సియారిటీగా మనం చేస్తున్నప్పుడు కొంతమంది ఎవరైనా మరణించినప్పుడు మౌనం పాటించండి అంటాం. ఒక నిమిషం 2 నిమిషాలు మౌనం పాటిస్తూ ఉంటారు. ఆ పాటించేటప్పుడు మౌనం ఎందుకు పాటించాలి, నేను ఫోన్ నొక్కుంటాను ఇంకోటి నొక్కుంటాను అని చేస్తే ఏమవుతుందంటే దాని మీద మనకు సిన్సియారిటీ లేనట్టు, వాళ్ళ మీద మన కృతజ్ఞతాభావం లేనట్టు. అలా ఈ 15 రోజులు కూడా తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కానీ లేనివాళ్ళు కానీ ఆ ఇంట్లో ఎవరో ఒకరు మరణించి అయితే ఉంటారు కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఈ పితృకర్మలు జరగాలి ఈ 15 రోజులు అని ఉండాలి తప్పితే శుభకార్యాలు అనేటువంటివి పనిచేయవు. అలాగే రాత్రిపూట భోజనాలు అనేవి నిషిద్ధంగా చేయమన్నారు. అలాగే ఈ 15 రోజులు కూడా చేయవలసిన పనులు మనం చూసుకున్నట్లయితే ఎంత వీలైతే అంత పితృదోష పరిహారాలు కానీ లేకపోతే పితృదేవతలకి అనుగ్రహం రావాల్సిన కార్యక్రమాలు కానీ ఏవైతే ఉంటాయో వాటిని వెతుక్కుని చేసుకుంటూ ఉండడం మంచిది. అలాగే కొన్ని క్షేత్రాలు చెప్పారు. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, హ్యవంతిక, పురి, ద్వారవతి చైవ సప్తయిత మోక్షదాయకాహ అని గరుడ పురాణంలో చెప్పారు. ఈ 7 క్షేత్రాలు ప్లేసెస్ చెప్పి, ఒకటి అయోధ్య, ఇంకోటి మధుర, ఇంకోటి మాయాపురి అంటే హరిద్వార్, కాంచి అంటే కాంచీపురం, అవంతిక అంటే ఉజ్జయిని, పురి అవంతికాపురి, ద్వారవతి ద్వారక, ఈ 7 ప్రదేశాల్లో ఈ 15 రోజుల్లో వాళ్ళ శక్తి అనుసారం ఏది దగ్గరికి వెళ్ళగలుగుతామో, ఏది అనుకూలం ఉందో అక్కడికి వెళ్ళి ఈ పిండ ప్రదానాలు కనుక చేసినట్లయితే అనంత కోటి తృప్తి వాళ్ళకి కలుగుతుందట. అంటే ఉత్తి రోజుల్లో పెట్టినప్పుడు ఒక పిండం వల్ల ఒక పరిమాణం అంటే ఒక మీల్ వాళ్ళకి లభిస్తే ఇటువంటివి చేయడం వల్ల, ఇటువంటి రోజుల్లో చేయడం వల్ల ఏమవుతుందంటే 1 year కావాల్సిన ఫుడ్ అంతా వాళ్ళకి అక్కడ స్టాక్ అయి ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నాం ఎలా స్టాక్ అవుతుంది అంటే పితృదేవతలు వాటిని ఎంత పుణ్యం చేశారు, పలానా ప్రదేశంలో చేశారు కాబట్టి వీళ్ళకి 1 year పాటు ఈ ఫుడ్ని మనం వాళ్ళకి అందించాలి అని ఆ లెక్కలన్నీ వాళ్ళు వేసుకుంటారట. చాలా సంతోషం గురుగారు, ఎన్నో తెలియని విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు.